ఒక కాకి సమస్య అయితే అనేక కాకులు వస్తాయి. ఒక సింహానికి సమస్య అయితే అనేక సింహాలు వస్తాయి. ఒక జంతువు సమస్య అయితే అనేక జంతువులు వస్తాయి. కానీ మనం ఎటువంటి లోకంలో ఉన్నాం తెలుసా? ఒకటి సమస్య వస్తే అందరూ పారిపోతారు. జంతువులు పరిగెడితే, జంతువులు కాపాడడానికి ప్రయత్నం చేస్తే తన యొక్క జంతువుని తోటి జింకనో లేకపోతే తోటి పులినో లేకపోతే తోటి దాన్నో ఏదో ఒక రకంగా వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనుషులు తెలీదు. కాబట్టి అడవి కన్నా భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్న విషయం మీరు గమనించాలి. ఏమండి? అడవి కన్నా భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇది ప్రమాదకరం అని తెలిసినా సరే నీకు ఎవడో చెప్పడు. వాడు అడిగితే, వాడు వస్తే, నన్ను సహాయం చేస్తే, నేను చెప్పినట్టు వింటే, వీడికి నాకు బెనిఫిట్ ఏదైనా ఉంటే, ఇవన్నీ కారణాలు ఉంటాయి. చూసారా? కానీ జంతువులకి కానీ పక్షుల కారణాలు ఏం అవసరం లేదు. వాటి జాతిని ఎలా కాపాడుకోవాలో, వాటి జాతిని ఎలాగ తప్పించుకోవాలో ఆ తల్లికి కానీ ఆ జింకలు కానీ తెలుస్తుంది. అవి ఆ ప్రమాదం తప్పించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోకమంతటి కూడా పరిపాలించే దేవాది దేవుడు ఈ లోకం మనకి ఇచ్చినప్పుడు ఈ లోకాన్ని తీసుకెళ్ళి సాతాను చేతులు పెట్టాం. ఇప్పుడు లోకమంతా సాతాను గుప్పెట్లో నడుస్తుంది. ఈ సాతాను గుప్పెట్లో నడుస్తున్న లోకములో మనం జీవించాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం తెరవండి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. సో ఇక్కడ ఈ వాక్యమును మనం గమనించాలి. ప్రయాసపడుతున్నాం మనం, మన శక్తికి మించి ప్రయాసపడుతున్నాం. రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు. వల వేసే, చేపలు పట్టే పని అది చీకటి సమయంలో తెల్లవారుజామున వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇంచుమించు 2 దాటి 3 గంటలకి 4 గంటలకి వారు వెళ్తుంటారు. వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి, వాళ్ళకు దూరాన్ని బట్టి, వారికి గురిని బట్టి ఆ రాత్రిపూట వాళ్ళు వలలు వేసి చేపలు పడుతుంటారు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్కడు కూడా దొరకలేదు. ప్రయాస ఒకటే మిగిలింది, ఇంకా ఏం మిగలలేదు. ఆలోచన చేయండి. ప్రయాస ఒకటే మిగులుతుందండి, ఇంకేం మిగలట్లేదండి అని అంటారు చాలామంది వాళ్ళు చేసే పనుల్లో. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు గొడ్డులాగా పని చేస్తామండి, శ్రమ ఒకటే మిగులుతుంది, ఏం మిగలట్లేదని అంటారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు చెప్పాడు కదా, అయ్యా ఏమీ లేదన్నాడు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. ఈరోజు మనమందరం కూడా ఈ 2025లో 2025 సంవత్సరంలో మనం ఎంతగా ప్రయాసపడి ఉంటాం. వ్యక్తిగతంగా ఎంత ప్రయాసపడి ఉంటాం. దేని విషయమైనా సరే, ఆత్మీయ విషయమైనా, ఒక ఉద్యోగ సమస్య అయినా, ఆర్థికమైన విషయమైనా, అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్యలు అయినా, దేని విషయమైనా సరే ఎలా ప్రయాసపడ్డారో, ఎలా పరుగులు పెట్టారో, శ్రమ ఒకటే మిగిలిందేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 2026లో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను ప్రభా, దీని విషయమే ఎంత ప్రయాసపడ్డాం, కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వెల వేస్తున్నాను అని ప్రభు మాట చొప్పున మీరు నడవగలిగితే, మనం నడవగలిగితే దేవుడి కార్యాలు అద్భుతమైన ఉంటాయి. ఇదే ప్రయాస గడిచిన కాలంలో కూడా మీరు చేసుంటారు, ప్రార్థన చేస్తుంటారు. కానీ ఈరోజు ప్రభు మరొక మాటతో దేవుడు మనల్ని సెలవిస్తున్నాడు. ఇదిగో ఈ మాటతో, ఈ వాగ్దానంతో, ఈ ఆలోచనతో, ఈ రకంగా ఈ ఆలోచన కలిగి, ఈ ఐడియా పట్టుకొని నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమృద్ధిని చూస్తావు.